మేడం పవన్ కళ్యాణ్ ఒక చోట మాట్లాడుతూ ఓట్లు కొనాల్సిందే అంటాడు, ఎన్నికల సందర్భంగా డబ్బు పంచాల్సిందే. అంటే ఆ స్థాయిలో అలాంటి ఒపీనియన్కి జనరల్గా పొలిటికల్ లీడర్లు ఎవరు కూడా ఓపెన్గా మాట్లాడరు. ఇది ఓపెన్గా మాట్లాడటాన్ని ఎలా చూడాలి? అసలు ఇలా ఓపెన్గా మాట్లాడుతుంటే రాబోయే ఎన్నికల్లో డబ్బు పంపిణీ ఏ లెవెల్లో జరగబోతుంది అనుకోవచ్చు? అంటే ఈ పారదర్శకత అనే దానికి ఓపెన్నెస్కి కొంచెం తేడా ఉంది. అవును. పారదర్శకత అనేది ఏంటి అంటే మన నిర్ణయాల్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విషయంలో మనం చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని అనుకుంటాం. అవును. ఈ ఓపెన్నెస్ అనేది ఏంటి అంటే నీ మనసులో ఏముందో నువ్వు ఓపెన్గా మాట్లాడేయటం ఓపెన్నెస్ అవుతుంది. అవును. రాజకీయాల్లో పారదర్శకత అవసరమే కానీ ఓపెన్నెస్ అంత అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎవరికి తెలియదు? అవును. అందరికీ తెలిసిన విషయం నువ్వు చెప్పడంలో పెద్ద గొప్పే ఉంది. అసలు పవన్ కళ్యాణ్ చెప్పాలా? ఎవరికి తెలియదు చెప్పండి, డబ్బులు పెట్టి ఓట్లు కొంటారు అనే సంగతి. ఒకప్పుడు ఇప్పుడు వైసీపీ పార్టీ మౌత్ పీస్ ఉన్నాడు కదా పోసాని కృష్ణమురళి, ఆయన నేను మందు పంచను డబ్బులు పంచను అని చెప్పి పోటీ చేశాడు. ఎన్ని ఓట్లు వచ్చాయి? ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కంటే కూడా ఇంకా ఓపెన్గా మాట్లాడతాడు ఆయన. అందుకని ఇవాళ ఓట్లు అంటే కొనాల్సిన పరిస్థితి. కొన్ని ఓట్లను ఖచ్చితంగా కొనవలసిందే, కొన్ని వర్గాల వారిని ఓట్లు కొనవలసిందే. ఇంకా గమ్మత్తు, టీచర్స్ ఫెడరేషను ఎమ్మెల్సీలు ఉంటాయి కదా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ఓటుకి 5,000 తీసుకుంటారు, గిఫ్ట్లు తీసుకుంటారు. ఇది బహిరంగ రహస్యం, నేను చెప్పటం కాదు, మీరు వింటం కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సిటీలో టీచర్లది అయితే దారుణం మేడం. మరి ఎథిక్స్ వాళ్ళకు మానసికంగా అసలు నేను అనుకోవడం ఆ కమ్యూనిటీ ఎప్పుడో మానసికంగా దివాళా తీసింది అనుకోవచ్చు. నేను టీవీలో ఒక స్టోరీ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ సిటీలో ఎలక్షన్స్ చూసుకుంటే అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, ఈ అపార్ట్మెంట్లో మా అపార్ట్మెంట్కి ఏం చేస్తారు అని అడుగుతారు. ఆ రోడ్లో అందరికీ ఏం చేస్తే మీకు అదే చేస్తారు, మీకు విడిగా చేయాల్సిన అవసరం ఏంటి? ఈ అడగడం వెనకమాల ఓట్లను అమ్ముకోవడమే కదా. చదువుకోని వాళ్ళు కాబట్టి 1,000 రూపాయల నోటుకో 500 రూపాయల నోటుకో లేదంటే 2,000 రూపాయల నోటుకో అమ్ముడుపోతారు, అది వేరే విషయం. తెలివైన వాళ్ళు ఇంకా ఎక్కువ రేటు. మీకు మా అపార్ట్మెంట్కి ఏం చేస్తారు అంటే, ఇవాళ డబ్బులు ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చిన్నపాటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, పెద్దపాటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఒక ఫేవర్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఓటేసినందుకు కాను. ఓటు వెయ్యడము అనేది నీకు ఓటు హక్కు ఉంది కాబట్టి వెయ్యాల్సిన బాధ్యత పౌరుడికి ఉంది. వేయించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీకి లేదు, వెయ్యవలసిన బాధ్యత పౌరుడికి ఉంది. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఏంటి, మన దేశంలోనైనా మొదట్లో ఓటు హక్కు అందరికీ ఉండేది కాదు, పుట్టిన ప్రతివాడికి ఓటు హక్కు ఉండేది కాదు. ఇవాళ ఈ ఒక్క ఓటు విషయంలోనే దేశం మొత్తం మీద అంబానీకి ఏ విధమైన హక్కు ఉందో అడుక్కు తినేవాడికి కూడా అదే హక్కు ఉంది ఓటు అంటూ ఉంటే. అవును. ఓటుకి డబ్బులతోనూ, చదువుతోనూ, కులంతోనూ, ఉద్యోగంతోనూ, హోదాతోనూ సంబంధం లేదు కదా. ఇవేమున్నా లేకపోయినా నువ్వు భారతదేశ పౌరుడివి అయితే నీకు ఓటు హక్కు ఉంటుంది. అలాంటి ఓటు హక్కుని అమ్ముకుంటున్నారు అంటే అది చాలా దివాళా కోరుతనం. సమాజం ఒక దారుణమైన పరిస్థితిలో ఉంది అని. ఈ దారుణమైన పరిస్థితిలో ఉంది అన్న సంగతి సినిమాల ద్వారా కావచ్చు, న్యూస్ల ద్వారా కావచ్చు, యూట్యూబ్ వీడియోల ద్వారా కావచ్చు, మాట్లాడుకునే మాటల ద్వారా కావచ్చు, ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. ఈయన పెద్ద విడమరిచి ఇప్పుడు చెప్పి ఒక చిదంబర రహస్యాన్ని కనుక్కున్నట్లుగా, అది నేను చాలా ఉండబట్టలేని వ్యక్తిని మొత్తం నేను వెల్లడి చేసేస్తున్నాను అని చెప్పాల్సినంత అమాయకత్వం అనుకోవచ్చా రాజకీయాల్లో? అమాయకత్వం కాదు, అబ్బోయి ఈయనకి రాజకీయాలు బాగా తెలిసిపోయినాయి అనుకుంటున్నాడు. ఇది ఎవరికి తెలియదు. ఓటు అమ్ముకున్న ప్రతి వాళ్ళకి మనం అమ్ముడు పోతున్నామని అనుకోవట్లా, అది మన తెలివితేటలు అనుకుంటున్నారు. మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితికి మీరు ఎందుకు దిగజారుతున్నారు? మీరు ఓటు అమ్ముకోవాలి అనుకున్నారు కాబట్టి దిగజారిపోయారు. మీరు అడగలేకపోతున్నారు, అడగాలంటే భయపడుతున్నారు. మీరు నా కాలనీకి నీళ్లు రావట్లేదు అంటే నేను ఫోన్ చేసి అడగొచ్చు. అవును. నేను వాటర్ బిల్ కడుతుంటే నా కాలనీకి నీళ్ళు ఎందుకు రావట్లేదని అడిగే హక్కు నాకుంది. తెలివిగా అడుక్కుంటున్నారు అంతే, ఓటుకున్న డబ్బు. నువ్వు అడగవలసింది, నిలదీయవలసింది అక్కడ డబ్బుల కోసం కాదు. అవును.
గేటెడ్ కమ్యూనిటీ కాలనీ వాళ్ళు కూడా నొక్కుతున్నారు, మాకు ఈ టైంలో ఇది చేసి పెట్టండి అని. అదే ఇదేంటి అంటే ఇప్పుడు కాకపోతే వీళ్ళు ఎందుకంటే ఈ పరిస్థితి తీసుకొచ్చింది కూడా రాజకీయ పార్టీలే. అవును, మళ్ళీ కనిపించరు కదా వాళ్ళు. మళ్ళీ కనిపించారు. కానీ ఇప్పుడు ఎలక్షన్లప్పుడు చెప్పారు అంటే రేపు చేస్తారని నమ్మకం ఉంటుందా? అవును, చెయ్యాలని గ్యారంటీ ఉందా? ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వాస్తవాలైనప్పటికీ అవి చెప్పాల్సిన అవసరం లేదు. అవి బహిరంగంగా తెలిసిన విషయాలు. అవును, అదేమి చెప్పాల్సినంత అవసరం లేదు.